సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బేసిక్ గా ఆ లొకేషన్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర మీకు తెలిసింది, మీ నోటీస్కి వచ్చింది ఏంది అని చెప్పేసి నేను ఇక్కడ అడ్వకేట్ ని అడిగినప్పుడు ఆవిడ నాకు చెప్పింది ఏంది అని అంటే 4 o'clock ఆ ప్రాంతంలో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఒక ఒక మనిషి పడిపోయి ఉండడం నేను చూసిన. ఈ విషయం తర్వాత సిబిఐ విచారణలో ఆయన చెప్పడం మొదలు పెట్టిండంట ఈ విషయాలన్నీ కూడా. అక్కడ పడిపోవడం చూసిన, కానీ నాకు భయం వేసి నేను పారిపోయి వచ్చేసిన, నాకు ఏం చేయాలో అర్థం కాక. బట్ ఎవరికి నేను చెప్పలేదు, ఇట్లా అక్కడ ఒక అమ్మాయికి ఈ పరిస్థితిలో పడింది అన్న విషయం ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి ఆయన చెప్పిండంట. దాని తర్వాత మరి ఎవరు మొట్టమొదట అసలు బాడీని చూసింది అని అంటే ఎవరో సెక్యూరిటీ గార్డ్ చూడడం జరిగింది అని చెప్పేసి చెప్పిండ్రు. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలియదు, కరెక్ట్ టైము మేబీ 2 o'clock 3 o'clock మధ్యలో జరుగుండొచ్చు. బట్ 4 గంటలకి సంజయ్ రాయ్ చూసిండు అని అంటే తర్వాత ఈ నెక్స్ట్ 2 hours లా చాలా మంది చూడడము, ఒకరినొకరు పిలవడము, అందరు వచ్చి చూడడము, స్టాఫ్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి చూడడం, ఇదంతా జరిగిన తర్వాత 6 o'clock కి అంటే 4 గంటలకి సంజయ్ రాయ్ చూసినట్టు నిజమైతే, లేదా 4 గంటలకి సంజయ్ రాయ్ అటెంప్ట్ చేయడం నిజమైనా కూడా 6 గంటలకి స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే చూసిర్రో 5-6 గంటలకి అప్పటికి కూడా ఆ అమ్మాయి ఇంకా బతికే ఉందంట. 6 గంటలకి ఆడపిల్ల కొట్టుమిట్టాడుతుంటే సావు బతుకులల్లా ఆ పిల్లని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుపోయి బతికిచ్చే ప్రయత్నం చేసిండ్రంట. బట్ ఆ అమ్మాయి బతకలేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంది అంటే, బతికిచ్చే ప్రయత్నం నిజంగా చేసిండ్రా, లేకపోతే ఏ విధంగా అయితే ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసిండ్రో అట్లా అమ్మాయి బతకపోవడమే బెటర్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసిండ్రా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది ఇలా. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి బతకకపోగా ఆ అమ్మాయిని తీసుకుపోయి 3rd floor లో ఇన్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీ వార్డ్ నుంచి డైరెక్ట్ 4th floor కి తీసుకుపోయి అక్కడ మళ్ళీ పండబెట్టడం జరిగిందంట. అంటే ఇదంతా ఏం చిత్రీకరించడానికి ఇంత కథ నడిపిండ్రు? అక్కడ ఉన్న కొలీగ్స్ కావచ్చు, అమ్మాయితో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే హైయర్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరెవరైతే ఆ ఇన్సిడెంట్ లో హ్యాండ్ ఉందో లేకపోతే ఐ ఎవిడెన్స్ ఉందో వీళ్ళందరూ కూడా అసలు ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేసిండ్రు అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ నిన్న ఇక్కడ సీఎం అయిన మమతా బెనర్జీ గారు ఒకటే విషయం అన్నారు ఏంది అని అంటే, సో ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే ఈ ఇంటర్న్స్ కానీ, నర్స్లు కానీ, ఎంప్లాయీస్ కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ చెయ్యొద్దు, ఎఫ్ఐఆర్ పెట్టొద్దు అనేసి మమతా బెనర్జీ గారు చెప్పడము, దాన్ని ఇక్కడ నేను కలిసిన ఈ 2 లాయర్లు అఫెండ్ చేయడము. అంటే వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, ఎందుకు పెట్టొద్దు, వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో పెడితే, ఎఫ్ఐఆర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వి ఆల్ నో ఇట్స్ అ ఫస్ట్ రిపోర్ట్, అంటే ఫస్ట్ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ఫస్ట్ ఇష్యూ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు. సో అది ఇవ్వడంలో తప్పేముంది, చాలా విషయాలు బయటికి అయితే వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ చేయాలి, చేస్తేనే కదా అసలు నిజం ఏంది అనేది బయటకు వస్తుంది. ఒకవేళ సంజయ్ రాయ్ నిజంగా ఆయన చెప్తున్నట్టుగా, ఇప్పుడు ప్రస్తుతం ఆయన చెప్తున్నట్టుగా నేనేం చేయలేదని అది నిజమైతే ఆయన బయటపడతాడు కదా. ఒకవేళ అది అబద్ధం అయితే డెఫినెట్లీ సిబిఐ హ్యాండ్ కి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు దే విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ కదా అన్న విషయాన్ని ఇక్కడ అడ్వకేట్లు దాన్ని అఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా ఇంత డిస్కషన్ ఇక్కడ దాదాపు గంటన్నర నుంచి నేను 2 అడ్వకేట్లతో మాట్లాడితే తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో దీని ఫాలో అప్ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను కోల్కతా నుంచి మీ రామలమ్మని మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నా. సో వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం.